నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేముందో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటీస్ బోర్డు విషయానికి వస్తే ప్రభుత్వ ఉద్యోగాలు సిటీఆర్ఐలో యంగ్ ప్రొఫెషనల్స్ ఐకార్ యంగ్ ప్రొఫెషనల్ 1, యంగ్ ప్రొఫెషనల్ 2 ఈ విధంగా ఉన్నాయి. దీనికి లాస్ట్ డేటు 10/6 వెబ్సైటు ఇది. సీడాక్లో పీజీ డిప్లొమాలు కోర్సులు ఈ విధంగా ఉన్నాయి. బిగ్ డేటా అనాలిటిక్స్, ఎంబెడెడ్, విఎల్ఐసి డిజైన్ ఈ విధంగా ఉన్నాయి. రోబోటిక్స్ ట్రైనింగ్ సెంటర్లు ఎక్కడెక్కడ ఉన్నాయంటే హైదరాబాద్, బెంగళూరు, భువనేశ్వర్ ఈ విధంగా ఉన్నాయి. సీట్ల వివరాలు హైదరాబాద్ సెంటర్లో 540 సీట్లు ఉన్నాయి. అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ 140, బిగ్ డేటా అనాలిటిక్స్లో 60 ఈ విధంగా ఉన్నాయి. కోర్సుల వివరాలు హైదరాబాద్లో ఈ విధంగా ఉన్నాయి. కోర్సులు పాస్ చేసి చూడండి. సీడాక్ కామన్ అడ్మిషన్ టెస్ట్ వివరాలు ఇందులో ఏబిసిడి అనే 3 సెక్షన్లు ఉంటాయి. ఒక్కో సెక్షన్కు పరీక్ష సమయం ఉందంట. ప్రతి సెక్షన్లో 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు ఇస్తారు. ప్రశ్నలన్నీ ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. ఏ సెక్షన్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, కంప్యూటర్ ఫండమెంటల్స్, ప్రోగ్రామింగ్ అంశాల నుంచి బి సెక్షన్లో సి ప్రోగ్రామింగ్ నుంచి క్వశ్చన్లు ఇస్తారు. దరఖాస్తు ఫీజు అందరికీ ఏబి పేపర్లకు 1550, ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్ పేపర్లో అయితే 1750. దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 26. అడ్మిట్ కార్డులు జూలై 2 నుంచి ఇస్తారు. హైదరాబాద్, విజయవాడలో సెంటర్లు ఉన్నాయి. టెస్ట్ జూలై 6-7 ఉంది. వెబ్సైట్ cdac.in. వేద విజ్ఞాన పీఠాల్లో అడ్మిషన్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలుగు రాష్ట్రంలో నిర్వహిస్తున్న వేద విజ్ఞాన పీఠాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు టీటీడీ వెబ్సైట్లో ఇచ్చిన దరఖాస్తు ఫారాన్ని నింపి తాము చేరదలుచుకున్న వేద విజ్ఞాన పీఠానికి పంపుకోవాలి. వేద విజ్ఞాన పీఠాలు ఇక్కడిక్కడ ఉన్నాయి. ఏపీ, తెలంగాణలో నల్గొండలు ఉంది. తర్వాత కీసరగుట్ట దగ్గర ఉంది. కోర్సులు ఏమేమి ఉన్నాయి అంటే ఇవి కోర్సులు. అర్హతలు వయసు 10 నుంచి 12 ఏళ్ల మధ్య ఉండాలి. దివ్య ప్రబంధం ఈ కోర్సుకు అప్లై చేసుకోవచ్చు. వయసు 12 నుంచి 14 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు చేరేందుకు జూన్ 20 లాస్ట్ డేట్. తిరుమల.org వెబ్సైట్. ఆంధ్ర యూనివర్సిటీలో బీఎస్సీ ఆనర్స్, ఎంఎస్సీ మొత్తం 44 సీట్లు ఉన్నాయి. ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్నాయి. అర్హత వివరాలు గుర్తింపు పొందిన బోర్డు నుంచి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్ లేకపోతే 12వ తరగతి సమాన కోర్సు పూర్తి చేసి ఉండాలి. కనీసం 50% మార్క్స్ వచ్చి ఉండాలి. రిజర్వ్డ్ వర్గాలకు అయితే 45% సరిపోతుంది. దరఖాస్తు ఫీజు, కౌన్సిలింగ్ ఫీజు ఇట్లున్నాయి. లాస్ట్ డేట్ జూన్ 12. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా ఇది. వెబ్సైట్ ఆంధ్ర యూనివర్సిటీ edu.in. జయశంకర్ యూనివర్సిటీలో డిప్లొమాలు. హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని డిప్లొమా కోర్సులు ఆర్గానిక్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ విభాగాలు దీంట్లో ఉన్నాయి. అగ్రికల్చర్ స్ట్రీమ్లో తెలంగాణ పాలిసెట్ 2024 ర్యాంక్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీ పాలిటెక్నిక్ కాలేజీల్లో 260 సీట్ల, అనుబంధ ప్రైవేటు కాలేజీల్లో 540 సీట్లు ఉన్నాయి. మొత్తం సీట్లలో 85% సీట్లను స్థానికులకు నిర్దేశించారు. గ్రామీణ పాఠశాలల్లో కనీసం 4 ఏళ్ళు చదివిన విద్యార్థులకు ప్రతి విభాగంలో 60% సీట్లు కేటాయించారు. ఈ ప్రోగ్రాంను ఇంగ్లీష్ మీడియంలో నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడిక్కడ కాలేజీలు ఉన్నాయి. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్. అర్హత వివరాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డు నిర్వహించే 10th పాస్ అయి ఉండాలి. సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఎన్ఐఓఎస్ తెలంగాణ, తర్వాత ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ చదివినా సరే అప్లై చేసుకోవచ్చు. కనీసం 35% మార్క్స్ తప్పనిసరి. అగ్రికల్చర్ విభాగంలో తెలంగాణ పాలసీ 2024 ర్యాంక్ పొంది ఉండాలి ఖచ్చితంగా. అభ్యర్థుల వయసు డిసెంబర్ 31 నాటికి 15 ఏళ్ళు నిండి ఉండాలి. గరిష్ట వయో పరిమితి 22 సంవత్సరాలు. ముఖ్య సమాచారం రిజిస్ట్రేషన్ ఫీజు ఇట్లుంది. రిజిస్ట్రేషన్ చెల్లించేందుకు చివరి తేదీ జూన్ 25. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 26. ఆన్లైన్లో దరఖాస్తులో కరెక్షన్స్ 27 జూన్ 27. వెబ్సైట్ ఇది. ఏఎన్యు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్. బీటెక్, ఎంటెక్, డిఎల్ డిగ్రీ ప్రోగ్రామ్, బి డిజైన్, బి ప్లానింగ్ కోర్సులో దరఖాస్తులు కోరుతుంది. కోర్సుల వివరాలు ఇట్లున్నాయి. బీటెక్, ఎంటెక్, డిఎల్ డిగ్రీ ప్రోగ్రామ్ 510 సీట్లు ఉన్నాయి. విభాగాలు ఈ విధంగా ఉన్నాయి. బి డిజైన్ 80 సీట్లు. అర్హత ఈ విధంగా ఉంది. పరీక్ష విధానం 100 మార్క్స్ కేటాయిస్తారు.
కండక్ట్ చేస్తారు. పరీక్ష కేంద్రాలు ఇట్లున్నాయి. హైదరాబాద్, వరంగల్ ఉన్నాయి. తెలంగాణ విషయానికి వస్తే దరఖాస్తు విధానం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేటు 12/6, ఎగ్జామ్ డేటు 15/6 ఉంటుంది. ఇది వెబ్సైట్. ఎన్జీ రంగా వర్సిటీలో డిప్లొమా కోర్సులు, ఇది ఏపీకి సంబంధించింది. మొత్తము 688 సీట్లు గవర్నమెంట్లు ఉంటే, అఫిలియేటెడ్ల అంటే ప్రైవేట్లో 2530 ఉన్నాయి. సీట్లు కోర్సులు ఈ విధంగా ఉన్నాయి. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ సీడీ టెక్నాలజీ 2 ఏళ్ళు. ఇకపోతే డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఈ విధంగా ఉన్నాయి. వయస్సు ఇట్లా ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 26, మొన్న స్టార్ట్ అయింది వెబ్సైట్ ఇది. ఐఏఎస్టీ తిరువనంతపురంలో యూజీ కోర్సులో ప్రవేశాలు మొత్తం 140 ఉన్నాయి. బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, డ్యూయల్ డిగ్రీ, అర్హత 75% తోటి 12th క్లాస్ పాస్ అయి ఉండాలి, లేకపోతే ఇంటర్ పాస్ అయి ఉండాలి. దీంతోపాటు జేఈ అడ్వాన్స్డ్ 24 స్కోర్ కూడా ఉండాలి. లేదు అని అంటే డైరెక్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు. అప్పుడు ఎగ్జామ్ ఉంటుంది. ఎంపిక విధానం ఇగో ఈ విధంగా ఉంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ 3/6 నుంచి లాస్ట్ డేట్ 14/6. ఐఏఎస్టీ అడ్మిషన్ ర్యాంక్ జాబితా 15/6 ఈ విధంగా ఉంది. ఎస్సీ యువతకు ఉద్యోగ ఉపాధి శిక్షణ తెలంగాణ నుంచి ఉద్యోగ ఉపాధి కల్పించే నిమిత్తం ఎస్సీ నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చేందుకు ఎస్సీ కార్పొరేషన్ ఏర్పాట్లు చేస్తుంది. ఇందుకు గాను తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఫర్ సర్వీస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనుంది. 3 నెలల వ్యవధితో జనరల్ డ్యూటీ అసిస్టెంట్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సులతో పాటు 4 నెలల కాలానికి డయాలసిస్ టెక్నీషియన్తో దీంట్లో ఉచిత శిక్షణ ఇస్తారు. 18 నుంచి 35 ఏళ్ళ ఎస్సీ వర్గానికి చెందిన 10th చదివిన నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అడ్మిషన్లు సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డి ఈ విధంగా సబ్జెక్టులు మొత్తం 24 సీట్లు. అర్హత, దరఖాస్తు ఫీజు ఈ విధంగా ఉంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఈ నెల 18. వెబ్సైట్ ఇది. ఎంట్రన్స్ ఎగ్జామ్ 7/7 ఉంటుంది. వాకిన్లు ఉన్నాయి. సిఐఈటి దీంట్లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ 72 ఖాళీల భర్తీ ఈ విధంగా ఉంది. ఖాళీలు, క్వాలిఫికేషన్ ఇది. ఇంటర్వ్యూ జూన్ 18 నుంచి 26 తారీఖులను ఉంటుంది. వేదిక ఇది ఢిల్లీలో ఉంటుంది. సిఐఈటి ఎన్సీఆర్టీ GOV.in. 10th తర్వాత ఎంపీసీతో ఎన్నో దారులు, ఇంజనీరింగ్, బీఎస్సీ ఆర్కిటెక్చర్, ఫ్యాషన్ టెక్నాలజీ, పైలట్, బీ ఫార్మసీ ఇట్లా చాలా ఉన్నాయి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకో వీడియోలో చూద్దాం. ఇక లేటెస్ట్ అప్డేట్స్ విషయానికి వస్తే పోస్ట్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్లు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడ నుంచి. దీనికి లాస్ట్ డేటు జూన్ 27. డిప్లొమా కోర్సులు జయశంకర్ యూనివర్సిటీ ఇందాక చూసినాం. దీనికి పాలసీ 2024 ఖచ్చితంగా క్వాలిఫై అయి ఉండాలి. ఇది లాస్ట్ డేట్ 25. పిహెచ్డి ప్రోగ్రాంలు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పిహెచ్డి, దీనికి 18 లాస్ట్ డేట్ ఉంది. బీఎస్సీ ఆనర్స్ ఫారెస్ట్ ప్రవేశాలకు నోటిఫికేషన్ తెలంగాణ నుంచి 27 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ. రాష్ట్రంలో బీఎస్సీ ఆనర్స్ ఫారెస్ట్రీ 4 ఏళ్ల సర్వీస్ కోర్సుకు మూలుగులోని ఫారెస్ట్ కాలేజీ పరిశోధన సంస్థ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. గురువారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. వాటి సమర్పణకు ఈ నెల 27 తుది గడువు ఉందని వివరించారు. వెబ్సైట్ ర్యాంకుల ఆధారంగా అడ్మిషన్లు చేపడతారు. బయాలజీ విభాగం విద్యార్థులకు 75% సీట్లు, మ్యాథ్స్ విభాగం విద్యార్థులకు 25 సీట్లు కేటాయిస్తారు. దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ, బీసీ వికలాంగులకు 400 అయితే ఇతరులకు 600. పూర్తి వివరాలకు ఈ వెబ్సైట్లో సంప్రదించాలి. మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే ఈ నంబర్లలో కూడా మీరు సంప్రదించవచ్చు. ఇక కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే అయిపోయిందటేనా. కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే దినేష్ కార్తిక్ announced his retirement from all forms of cricket on 1st June 2024. The Chennai-born cricketer represented India in 26 tests, 94 ODIs and 20 T20s. The wicket-keeper batsman scored 1,025 runs, 63 dismissals in test and 1,752 runs, 73 dismissals in the ODI, 686 runs, 38 dismissals in T20s. India permanent representative to the United Nations, Ruchira Kambos, has announced her retirement. She is the first woman diplomat to hold prestigious position of Ambassador of India at UN.
Kamboj joined the Indian Foreign Services in 1987. The China National Space Administration announced its spacecraft Chang'e 6 landed in the South Pole Aitken Basin on 2nd June 2024. Chang'e 6 will attempt to be the first to collect samples from the moon's far side and transport them back to Earth. World Bicycle Day is observed every year on June 3 to raise awareness about the benefits of cycling and urge more people to take up this mode of transportation to enable sustainable way of living. 2024 theme promoting health, equity and sustainability through cycling. ఇక వర్డ్ ఆఫ్ ద డే విషయానికి వస్తే లావిష్నెస్, ఆడంబరం, విచ్చలవిడితనం. ఇంగ్లీష్ మీనింగ్: ద వర్డ్ లావిష్నెస్ ఈజ్ ఎ నౌన్. ఇట్ రిఫర్స్ టు ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ ఎక్స్ట్రావాగెంట్, అబండెంట్, luxurious in spending or use of resources. Synonyms అంటే సేమ్ మీనింగ్: ఎక్స్ట్రావాగెన్స్, opulence. Antonyms: frugality, moderation. Usage: lavishness of the wedding was apparent in the exquisite floral arrangement and gourmet catering, leaving guests in the awe. Despite his newfound wealth, he resisted the temptation of the lavishness, choosing instead to live a simple and a modest life. అనేది యూసేజ్లు. ఇవి ఈరోజుకి సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.